హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ బిఏ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సోషియాలజీలోని 14వ యూనిట్లోని నిర్మితి ప్రకార్యవాద సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ప్రముఖ సిద్ధాంతకర్తలని చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మనము రాబర్ట్ కింగ్ మెర్టన్ గురించి తెలుసుకుందాం. రాబర్ట్ కింగ్ మెర్టన్ ఒక అమెరికన్ సోషాలజిస్ట్. వీరు 1910 నుంచి 2003 మధ్య కాలంలో జీవించారు. వీరు ప్రతిపాదించినటువంటి నిర్మితి ప్రకార్యవాద సిద్ధాంతము ఆనాటి సమాజానికి అద్దం పడుతూ ఎంతో ప్రాముఖ్యతని సంపాదించుకుంది. వీరు విజ్ఞాన శాస్త్రాన్ని సమాజ శాస్త్రాన్ని అనుసంధానం చేస్తూ సోషియాలజీ ఆఫ్ సైన్స్ అనే కొత్త శాస్త్రాన్ని ప్రతిపాదించినందుకు గాను అంతవరకు వీరు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపుగా 1994లో నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ని వీరికి గౌరవంగా అందించారు. రాబర్ట్ మెర్టన్ మానవ సమాజ విధులను 2 రకాలుగా వర్గీకరించారు. అభివ్యక్త ప్రకార్యాలు, అనభివ్యక్త ప్రకార్యాలుగా వీరు వీటిని విభజించారు. అభివ్యక్త ప్రకార్యాలు అనగా అవి సమాజంలో ప్రస్ఫుటంగా కనబడేటువంటి ప్రకార్యాలు. సమాజంలోని విధులను నిర్వహించే క్రమంలో వాటి యొక్క పరిధి స్పష్టంగా గోచరమవుతూ ఉంటుంది. ఉదాహరణకి విద్యా వ్యవస్థను తీసుకున్నట్టయితే ఆ వ్యవస్థ చేయవలసిన ప్రకార్యాలు ఏంటివో మనకు స్పష్టంగా తెలుసు. విద్యా వ్యవస్థ యొక్క విధి విద్యను పంచడము, విద్యార్థులకు విద్యను అందించడము, దానికి కావాల్సిన వ్యవస్థాపనని ప్రతిష్ఠించడం. అదే అనభివ్యక్త ప్రకార్యాలకు వచ్చినప్పుడు ఈ అనభివ్యక్త ప్రకార్యాలు మనకు కంటికి గోచరించవు, మనము ఊహించవు, తర్వాత మనము కావాలని అనుకోము. కానీ మనము చేసినటువంటి అభివ్యక్త ప్రకార్యాల ద్వారా అనభివ్యక్త ప్రకార్యాలు కూడా మనకి సమాజంపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ విద్యా వ్యవస్థని తీసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ గనక ప్రస్ఫుటంగా తనకు ఇచ్చిన విధులను నెరవేరుస్తున్న క్రమంలో ఒక విద్యావంతమైన సమాజము ఏ విధంగా సమాజాన్ని ముందుకు నడిపించగలదో, సమాజం ఏ విధంగా అభివృద్ధి పదంలో పయనించగలదో మనకు తెలుస్తుంది. ఈ అభివృద్ధి పయనంలో జరిగేటువంటి క్రమంలో మనకి అనభివ్యక్త ప్రకార్యాలు కనబడతాయి. అదేవిధంగా కొన్నిసార్లు నకారాత్మక ప్రకార్యాలు కూడా ఈ అనభివ్యక్త ప్రకార్యంలో మనకి తెలియకుండానే చేరుకుంటూ ఉంటాయి. అందువల్ల ఏ సమాజము కూడా పూర్తి స్థాయిలో అభివ్యక్త ప్రకార్యాలు, అనభివ్యక్త ప్రకార్యాలు అని విభజించలేము. అభివ్యక్త ప్రకార్యాలు కొన్నిసార్లు అనభివ్యక్త ప్రకార్యాలకు దారి తీయవచ్చు. ఇది ఈయన చెప్పినటువంటి విషయం. తర్వాత ఈయన చెప్పిన మరొక భావన వికార్యము. మనం ఇప్పటి వరకు ప్రకార్యాల గురించే మాట్లాడుకున్నాం, కానీ సమాజంలో వికార్యాలు కూడా ఉంటాయి. ఈ వికార్యాలు చేసే పని ఏంటంటే అంతవరకు ఉన్నటువంటి సమాజ సంతులనాన్ని భంగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంటే ఈ వికార్యాలు ఉద్దేశపూర్వకంగా భంగం చేయడం ఒకటి, ఉద్దేశం లేకున్నా కూడా భంగం చేయడానికి ప్రయత్నం చేయడం మరొక విధానం. కొన్నిసార్లు ఈ వికార్యాలు సమాజానికి ఉపయోగపడగా మరికొన్నిసార్లు సమాజాన్ని భంగం కలిగజేసే విధంగా ఉంటాయి. ఉదాహరణకి వచ్చినట్టయితే సకారాత్మక వికార్యాలు ఏమిటి అంటే, ఒక చిత్రకారుడు లేదా ఒక కవి నమూనాకి భిన్నంగా, సామాన్య ఆలోచనకి భిన్నంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఒక కళ ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. తన క్రియేటివ్గా ఒక కళని తను ముందుకు తీసుకురాగలుగుతాడు. దీనికోసం అతను తప్పనిసరిగా వికార్యాన్ని చేయవలసిందే. ఉదాహరణకి వికార్యము సర్దుబాటుకు విరుద్ధంగా ఉండే అంశం అని చెప్పుకున్నాం కదా. అందువల్ల సమాజంలోని సర్దుబాటుకు విరుద్ధంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు గవర్నమెంట్స్ కొన్ని రకాల పాలసీలు తీసుకొస్తాయి. ఉదాహరణకి ఆడపిల్లను సంరక్షించడం కోసము ఆడపిల్ల యొక్క చదువును ప్రోత్సహించాయి. తర్వాత వికార్యం అంటే సర్దుబాటుకు విరుద్ధంగా ఉండే అంశం అని మనం చెప్పుకున్నాం. ఈ సర్దుబాటుకు విరుద్ధంగా ఉండడం వల్ల కొన్నిసార్లు సమాజాలకు మేలు జరుగుతుంది. కొన్ని సోషల్ పాలసీస్ సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతాయి. ఉదాహరణకి
ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్ను కనుక చూసినట్టయితే కుటుంబానికి ఇద్దరు అనేటివి ఆ సమాజంలోని ఆ కాలంలోని సమాజ విలువలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అది వికారంగా కనబడ్డప్పటికీ కాలానుగతంగా ఆ వికార్యం కాస్త సకార్యంగా మారింది. అందువల్ల మనం ప్రతి వికార్యాన్ని అప్పటికప్పుడు వికార్యంగా కనబడ్డప్పటికీ కొంతకాలానికి ఆ సకార్యంగా మార్పు కావడానికి కూడా అవకాశం ఉంది. కానీ కొన్ని వికార్యాలు అవి నేరానికి దోహదం చేస్తాయి. తర్వాత ఇదే క్రమంలో ఆయన అనియతి గురించి కూడా ప్రస్తావించారు. దీన్ని మనం ఇంగ్లీష్లో అనోమీ అంటాము. ఈ అనియతి సాంస్కృతిక ప్రమాణాలను, లక్ష్యాలను, వాటి ప్రకారం ఉన్నటువంటి ప్రవర్తనలను నిర్దేశిస్తూ ఉన్నప్పుడు సమాజంలోని సభ్యులు ఆ ప్రవర్తనల ద్వారా, ఆ ప్రమాణాల ద్వారా తాము ఆశించిన స్థాయిని పొందలేనప్పుడు వారిలో అనియతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ వైరుధ్యం వల్ల కొంతకాలానికి అది నేరానికి దారితీస్తుంది. దీనివల్ల సమాజంలో విచలనం ఏర్పడుతుంది. ఈ విధంగా ఆయన నిర్మితి ప్రకార్యవాద సిద్ధాంతం ద్వారా సమాజంలోని వివిధ ప్రకార్యాలను చెబుతూ అవి ఏ విధంగా విచలనానికి దారితీస్తాయి, నేర ప్రవర్తనకు దారితీస్తాయి అనే దాన్ని విశ్లేషించారు. ఈయన ప్రకార్యవాదంలో పరిశోధన ప్రమేయాలని గుర్తించాడు. వాటిలో మనకి ప్రకార్య ఐక్యత అంటే ఫంక్షనల్ యూనివర్సాలిటీ. ఈయన ప్రకారము ప్రతి సమాజంలో అన్ని ప్రకార్యాలు అందరికీ ఇష్టమయ్యేలాగా ఉండవు. కొన్ని సమాజాల్లో కొన్ని ప్రకార్యాలు విభేదిస్తూ ఉంటాయి. అందువల్ల ఫంక్షనల్ యూనిటీ అనేది మనకి కనబడదు. తర్వాత యూనివర్సల్ ఫంక్షనాలిటీ అంటే విశ్వజనీన ప్రకార్యం. ఈ విశ్వజనీన ప్రకార్యం ద్వారా ఈయన ఏం చెప్తాడు అంటే అన్ని సమాజాలలో ఉన్నటువంటి ప్రకార్యాలు ఒక్కొక్క సమూహానికి వేర్వేరుగా ఉంటూనే సమాజ మనుగడకు దోహదం చేస్తాయి అని చెబుతూ ప్రతి సమాజానికి కూడా కొన్ని రకాల ప్రకార్యాలు మాత్రం అందరికీ సమానంగా ఉంటాయని చెప్తాడు. దీనికి ఉదాహరణగా మనము వివాహాన్ని కానీ మతాన్ని కానీ చెప్పవచ్చు. తర్వాత ఆవశ్యకత లేదా ఇండిస్పెన్సిబిలిటీ అంటే ఈయన ప్రకారము సమాజంలోని ప్రతి ప్రకార్యాలు కూడా ఆవశ్యకతను ఎంత అవసరంగా ఉంటాయో అదేవిధంగా ఈ ప్రకార్యాలు వివిధ విభాగాల ద్వారా సమకూర్చనప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా కూడా మనకు ఈ అవసరాలు తీర్చబడతాయి అని ఆయన చెప్తారు. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఈ రోజున ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఇదివరకు కుటుంబం మాత్రమే చూసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సమాజ అవసరాల దృష్ట్యా భార్యాభర్త ఆర్థిక అవసరాల దృష్ట్యా భార్యాభర్త ఇద్దరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కుటుంబము వారిని పోషించలేని పరిస్థితి, వారి భద్రత అవసరాలను కానీ వాళ్ళ పోషణ అవసరాలను కానీ తీర్చలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి ఏ విధంగా వాళ్ళ అవసరాలు తీర్చాలి అని అనుకున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా మనకి వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. అలాగే బేబీ కేర్ సెంటర్స్ వచ్చాయి. చిన్నపిల్లల్ని వాళ్ళని చూసుకోవడానికి తల్లి ఉద్యోగ అవసరాల రీత్యా బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని చూసుకోవడానికి బేబీ కేర్ సెంటర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలే. అంటే ఏదైనా ఒక వ్యవస్థ ఆవశ్యకంగా నెరవేర్చవలసిన విధులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా నెరవేర్చుకోవడానికి సమాజము దానికి తగినటువంటి పరిస్థితులను కల్పిస్తుంది అని చెప్పడం అన్నమాట. ఈ విధంగా నిర్మితి ప్రకార్యవాదము మనకేం చేస్తుంది అంటే సమాజంలోని వివిధ విభాగాలు ఏ విధంగా ఒకదానికొకటి అనుసంధానమయ్యి పనిచేస్తూ ఉంటాయో సామాజిక సభ్యుల అవసరాలను సమాజ అవసరాలను తీరుస్తుందో చెప్తుంది. దీనిలో మనం ప్రధానంగా విమర్శనాత్మక మూల్యాంకన చేయాల్సి వచ్చినప్పుడు ప్రకారాత్మక వాదము నకారాత్మక ప్రకార్యాలను గురించి విస్మరించిందని చెప్పాలి. ఎందుకంటే సమాజం ఎంతసేపు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తుంది, వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉంటుంది అని మాత్రమే చెబుతుంది. కానీ ఒక్కోసారి వాటి మధ్య ఘర్షణ ఏర్పడ్డప్పుడు ఏ విధంగా చూడాలనే విషయాన్ని ఇది విస్మరించింది. తర్వాత క్రియాశీల సామాజిక పరివర్తన అభిలషణీయం కాదు అని ఇది భావిస్తుంది. ఒకేసారి సామాజిక మార్పును ఇది కోరుకోదు, ఈ వాదం కోరుకోదు.
మరి అటువంటప్పుడు కొన్నిసార్లు విప్లవాలు, ఉద్యమాలు వచ్చినప్పుడు సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాటిని ఏ విధంగా అధ్యయనం చేయాలనే దాన్ని ఇది పూర్తిగా విస్మరించింది. తర్వాత ఇది తన్యతను, సంఘర్షణను పట్టించుకోలేదు. తర్వాత సమాజంలోని అసమానతలను కూడా ఇది పట్టించుకోలేదు. దీనిలోని ప్రధాన లోపం ఏంటంటే అంగీకారం, సమన్వయతలో ఆ భావనలను స్పష్టంగా నిర్వచించలేదు. ప్రకార్యవాద క్షీణత ఇది 1940 నుంచి 50 వరకు అత్యంత ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ 1960 నుంచి క్షీణత ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ టైంలో మనకి సంఘర్షణవాదం తలెత్తిందని మనము గ్రహించాలి. ఈ సంఘర్షణవాద సిద్ధాంతం సమాజంలోని సంఘర్షణని, తన్యతని, తర్వాత అసమానతలను గుర్తించి వాటి దిశగా అధ్యయనాలను కొనసాగించాలి, ఏ విధంగా కొనసాగించాలనే విషయాలని పైకి వస్తున్న క్రమంలో ఈ నిర్మితి ప్రకార్యవాదం కొంచెం వెనక అడుగు వేసింది. ఆ సమయంలో వచ్చిన మిడిల్ రేంజ్ థియరీసు ఈ నిర్మితి ప్రకార్యవాదాన్ని వెనక్కి నెట్టివేశాయి అనడంలో అతిశయోక్తి లేదు. తర్వాత వచ్చినటువంటి మార్క్స్ సంఘర్షణవాదం కానీ, నిర్మితి ప్రకార్యవాదం కానీ క్రమంగా తమ ప్రభావాన్ని కోల్పోవడంతో వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు, వివిధ రకాలైనటువంటి వాదాలు ముందుకు వచ్చాయి. ఈ విధంగా మనము నిర్మితి ప్రకార్యవాద భావనలను, తర్వాత వివిధ సామాజిక శాస్త్రవేత్తలను వారు చర్చించినటువంటి వివిధ భావనలను ఈ 14వ యూనిట్ ద్వారా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.